ఇంతవరకు ఏమైనా కదులుతుందా? సో మరి ఇవేవి ఎందుకు కదలడం లేదు? అందరికీ తెలుసు కదా మోడీ ఆఫీసుల వల్లనే కదులుతలేమని. ఆఖరి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏలో చేరాక కూడా అసలు మొదటి మీటింగ్ మీరు చూడండి, కావాలంటే చిలకలూరుపేట అనుకుంటా, ఒక్క మాటన చంద్రబాబు నాయుడు పొగుడుతూ మాట్లాడాడు మోడీ. అసలు జగన్ను తిడుతూ మాట్లాడాడు. మీరు చూడండి, జగన్ విమర్శిస్తూ కూడా మాట్లాడలేదు, కాంగ్రెస్ను విమర్శిస్తూ మాట్లాడి. మీరు చిలకలూరుపేట సభ తీయండి. మళ్ళీ రాజమండ్రి సభకు వచ్చే వరకు తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటే ఇది చాలా రాంగ్ సిగ్నల్ పోతుందంటే అక్కడ కాస్త చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేశాడు తప్ప 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడును విమర్శించిన స్థాయిలో మోడీ జగన్మోహన్ రెడ్డి విమర్శించినట్టు ఒక్క వీడియో చూపెట్టాను నాకు. ఆ స్థాయిలో ఏదో ఒక మాట అన్న వేరు అంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ వైఖరి బీజేపీ వైఖరి ఒక్కటే. ఏంటి, ఇవాళ టీడీపీకి మెజార్టీ ఎంపీలు ఉన్నాయి, రేపు వైసీపీకి ఉంటాయేమో, మాకు ఎవరైతే ఏంది, మాకు అలా డిఎంకే పైన ఏమైనా కేసులు పెట్టారా? 2G స్పెక్ట్రమ్ కేసు ఎందుకు వీగిపోయింది? అది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అలా వాళ్ళని పట్టుకోవచ్చు కదా. కారణం డిఎంకే నాయకులే కదా 2G కేసు. మోడీ ఊరూరు తిరిగి ప్రచారం చేసి ప్రైమ్ మినిస్టర్ అయిన 2G కేసులో ఏమైనా జరిగిందా? ఇప్పటికి కదలిక లేదు కదా. ఎందుకంటే డిఎంకే ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు, ఏడీఎంకే ఏది అవసరం ఉంటుందో తెలియదు. ఇక్కడ కూడా అంతే, టీడీపీ అవసరం ఉంటుందో తెలియదు. అందుకే పోనీ కేసీఆర్ మీద కేసులు ఉన్నాయా? లేవు. మీరు చూడండి ఎక్కడన్నా కేసీఆర్ పైన సిబిఐ ఈడీ ఎంబడబడుతుందా? పడతలేదు కదా. కేసీఆర్ మీద పడతలేదు, జగన్ మీద పడతలేదు. స్టాలిన్ మీద కూడా ఆయన మినిస్టర్ ఒకరిని పట్టుకున్నారు తప్ప సీరియస్గా స్టాలిన్ పైన కరుణానిధి కుటుంబం పైన ఉన్న కేసులు ఏం పట్టించుకుంటలేరు బీజేపీ అక్కడ కూడా. సో ఏంటి క్లియర్ మెసేజ్ ఏం పెడుతుంది? కేసీఆర్ అయినా జగన్ అయినా ఇవాళ కాకపోతే రేపైనా మాకు మిత్రులు, వాళ్ళతో మేము ఎందుకు పెట్టుకుంటాం? ఇది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇంత వెసులుబాటు మోడీ ఇస్తుంటే ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా తీవ్రంగా విమర్శించడానికి చెన్నైలో మీటింగ్ పెట్టారు కనుక ఆ సమస్యతో తాను సానుకూలంగా ఉంటూ కనబడుతూ మీటింగ్ మాత్రం వెళ్ళలేదు. సో అందువల్ల డీలిమిటేషన్ ప్రక్రియ తక్షణాదికి అన్యాయం జరగకుండా చూడండి అని ఒక లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఆ లేఖ కూడా రాయలేదు, అదే వాదేసేది. పోనీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఎందుకు పోలే అంటే ఆయన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒక్క లేఖ రాస్తే ఎక్కడ పోతే అక్కడ ఆడు పోయినవాడు నేర్చుకుంటాడు, ఎవడు బాధలు పడతారు వాళ్ళు. అందుకొరకు అందరినీ నేర్పడం, జర్మనీ పోతాను జర్మనీ నేర్చుకోవాలి, జపనీస్ పోతే జపాన్ నేర్చుకోవాలి, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు నేర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా నాలెడ్జ్ కాదు కమ్యూనికేషన్ అని. మరి నాలెడ్జ్ ఇచ్చే సబ్జెక్టుల మీద లోడు పెంచి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కదా అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. హిందీ నేర్చుకోవద్దని ఎవరంటున్నారు? హిందీ వద్దని ఎవరు అనడం లేదు. హిందీని బలవంతంగా రుద్దకండి అంటున్నారు అంతే. త్రిభాషా సూత్రం అనేది ఆ రోజుల్లో పెట్టినప్పుడు ఇంత మ్యాథమెటిక్స్ అవసరం లేకుండే, ఇంత సైన్స్ అవసరం లేకుండే. మీరు ఒక త్రిభాషా సూత్రం వచ్చినటువంటి 60 ఏళ్ళ క్రితం అప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయిందా అండి? అప్పుడు ఇంత అవసరం ఉందా? ఇప్పుడు ఉదాహరణకు కంప్యూటర్ నేర్పుతున్నాం మనం 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి నుంచే కోడింగ్ నేర్పుతామంటున్నారు. అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అప్పుడున్న మ్యాథమెటిక్స్ ఎంత, అప్పుడున్న సైన్స్ ఎంత, అప్పుడున్న టెక్నాలజీ ఎంత? సో అప్పుడు నడిచింది ఎన్ని భాషలు నేర్చుకున్నా. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు నాలెడ్జ్, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనిషి పోటీ పడాలి. ఇప్పుడు నా సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ వీటిని నేర్పాలి. వీటి అవసరాలు పెరిగాయి. అది వదిలేసి మీరు ఇంకా నేను భాషల బాటను పెడతాను అంటే భాష అవసరంలో నేర్చుకుంటాడు. 60 ఏళ్ల క్రితం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కానప్పుడు నడిచింది. ఇప్పుడు కాగ్నిటివ్ బర్డన్ పెరిగింది పిల్లల పైన, లెర్నింగ్ బర్డన్ పెరిగింది కదా. పెరిగినప్పుడు ఈ బర్డన్ ఎందుకు అంటున్నాం? అందరూ చెప్పేది అదే. మీరు అది ఉత్తరప్రదేశ్ వాళ్ళకు 2 భాషలు నేర్పుకుంటారు, మనం మాత్రం 3 భాషలు 30 భాషలు నేర్చుకోవాలంటాం. రైట్ సార్. కూటములు శాశ్వతం కాదు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు కూడా ఉండరు. పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారు, 2019లో సెపరేట్గా పోటీ చేశారు, 2024లో మళ్ళీ కూటమిగా జతకట్టిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి ఆయన ఇచ్చే సిగ్నల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ హోంమంత్రి అనిత విషయంలో మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే చూసుకుంటామని చెప్పడం. ఆ తర్వాత తిరుపతి తొక్కిసలాట ఘటనలో తానే స్వయంగా క్షమాపణలు చెప్పడం. ఆ తర్వాత రీసెంట్గా 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టామని కామెంట్ చేయడం. ఆ తర్వాత వారం రోజులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాను, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, హ్యాట్రిక్ కొట్టాలి అని కామెంట్ చేశారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇచ్చే సిగ్నల్స్ చాలా
డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఏమీ లేదు. దాని సారాంశం ఒకటే ఏంటంటే తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పొత్తు శాశ్వతం కాదు, 15 ఏళ్ళే అని చెప్పాడు. అదేనా మీరు గమనించండి, శాశ్వతం చెప్పలే కదా. సో ఏ రెండు పార్టీల మధ్య శాశ్వతం ఉండదు. పదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తా అంటున్నాడు. 10 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగలడా? ఏది పర్మిట్ చేస్తుందా? సో అంతే అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నంత కాలం డోకా లేదు. కానీ మీరు ఈ మధ్య లోకేష్ నాయకత్వానికి కూడా ఏదో ఇండికేషన్లు ఇస్తున్నారు, కొద్దిగా జాగ్రత్త పడండి అని చెప్పడమా? ఒక అనుమానం ఇది. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వల్ల ప్రచారాస్త్రాలు ఉన్నాయి. నా మీద కార్టూన్ వేశారు, 2 బాణాలు వేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడుగా చంద్రబాబు నాయుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులాగా నేను ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాను, నాలాంటి రాక్షసులను ఎదిరించడానికి రామలక్ష్మణులు బాణాలు వేసుకొని వచ్చారు. సహజంగా రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు అని చర్చ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ పెద్దవాడు, వయసులో ఉప ముఖ్యమంత్రి.